ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ప్రభు యేసుక్రీస్తు ప్రభు యథార్థవంతులను వర్ధిల్ల చేయను అని ఈ దినమైన మనతో మాట్లాడుతున్నాడు. అనేక పనులు మనం ప్రారంభించుకుంటాం. వ్యవసాయం కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, లేదా సొంత పనులు ప్రారంభించుకుంటాం. ఏమనుకుంటామో ఇది వర్ధిల్లాలి, ఇది ఆశీర్వదించబడాలి, ఇది బాగా నడవాలి, ఇది మనకు ఆశీర్వాదంగా ఉండాలి, దీని ద్వారా మనం ప్రయోజనం కావాలి అనుకుంటాం. కానీ అందరూ కూడా దానిలో సక్సెస్ కాలేదు, దానిలో వర్ధిల్లలేదు. పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే దాన్ని మూసేయడం జరుగుతుంది. పెట్టుకున్న మరి ప్రారంభించిన కొద్ది దినముల్లోనే నిరుత్సాహం, లేదంటే వాటిని తీసేయాల్సి వస్తుంది. ఈ విధంగా మరి మనం వర్ధిల్లలేము. చేసే ప్రతి పనిలో కూడా వర్ధిల్లలేము. కొన్ని పనులలో వర్ధిల్లగలుగుతాం, కొన్ని పనులలో వర్ధిల్లలేము. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయడం. ఈ మాట చదివినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, దీవించబడాలి అంటే ఎట్లా దీవించబడతాం? ఏ విధంగా దీవించబడతామంటే దేవుడు మనకి ఏమి కావాలంటున్నాడు? యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయను. ఎంత చక్కటి మాట. మనం ఏ పని ప్రారంభించినా, ఏ పని చేసినా చేతనైంది. అది హోటలే కానివ్వండి, అది బిజినెసే కానివ్వండి, లేదంటే బట్టల షాపే కానివ్వండి, లేదా ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు ఇడ్లీలే కానివ్వండి, ఏదైనా పని కానివ్వండి, అది వర్ధిల్లాలి అనంటే మనలో యథార్థత ఉండాలి. దేవుడు మాట్లాడే మాటలు ఇది. యథార్థవంతులను ఆయన వర్ధిల్ల చేయను. అది ఎంత చిన్న పని అయినా కానీ ఆ చిన్న పని ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. యథార్థత, నమ్మకత్వం ఆయన కావాలని ఆశపడతా ఉన్నాడు. చూడండి, యథార్థవంతులను ఆయన ఏ విధంగా ఆశీర్వదిస్తున్నాడంటే వాళ్ళకి ఎప్పుడు ధ్యానించేటువంటి మాటలే అయినప్పటికీ కూడా యథార్థత మనకి చాలా అవసరం అని చెప్తున్నాడు ఆయన. అది 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. ఈసారి యథార్థవంతులు దేశమందు నివసిస్తారు. చిట్టీల వ్యాపారం చేసేవాళ్ళు అనేక మంది దగ్గర చిట్టీలు వేయించుకుంటారు. అప్పులు ఎక్కువైపోయి దేశాన్ని వదిలేసి పారిపోతారు. వారు నివసించే ప్రాంతాన్ని వదిలేసి పారిపోతారు. మరి ఇంకా వాళ్ళు చేసే వ్యాపారాలలో నష్టం కలిగి పారిపోయే వాళ్ళు ఉంటారు. దేశంలో నివసించలేరు. ఎందుకంటే మరి వాళ్ళు ఉంటే మరి లోన్ కట్టాలంటే కట్టలేనటువంటి వాళ్ళు. ఇక మరి బ్యాంకులు వచ్చి ఎక్కడ మమ్మల్ని పట్టుకుంటారో అని దాన్ని వదిలేసే వాళ్ళు ఉంటారు. దేశంలో నివసిస్తే వాళ్ళు వచ్చి మనల్ని పట్టుకుంటారని పారిపోయే వాళ్ళు ఉంటారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే యథార్థవంతులు దేశమందు నివసిస్తారు. ధైర్యంగా నిలబడతారు, ధైర్యంగా వారు పనులు చేసుకుంటారు, ధైర్యంగా వారి ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటారు, ధైర్యంగా వారు అనుభవిస్తారు. ప్రతి దాన్ని కూడా సొంత ఇల్లు కట్టుకొని దానిలో స్థిరపరచబడి ఉంటారు యథార్థవంతులు. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా యోగు యథార్థవంతుడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యూదు దేశమందు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడైనను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. యోగు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే యథార్థవంతుడు. 10వ వచనం చదవండి. నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసింది కదా. నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరిస్తుంది. యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. యోబుకు కలిగిన దాని అంతటి చుట్టూ ఆయన కంచె వేశాడు. ఎవరు దొంగిలించే అవకాశం లేదు, ఎవరు దోచుకునే అవకాశం లేదు. ఆ కంచెలోకి ఏ దుష్టుడు ప్రవేశించే అవకాశం లేదు. దేవుడు యథార్థవంతుల ఇంటి చుట్టూ ఆయన కంచె వేసేటువంటి దేవుడు. వారికి కలిగి ఉన్న దాని అంతటి చుట్టూ కంచె వేసేవాడు. వారికి కలిగి ఉన్నటువంటి సంతానం చుట్టూ కంచె వేసేవాడు. వారు చేసే ప్రయాణాల చుట్టూ కంచె వేసేవాడు. ఏ దుష్టుడు, ఏ ప్రమాదము, ఏ కీడు, ఏ అపాయం కలగజేయడానికి వీల్లేదు. ఆ కంచె దాటి లోనికి వచ్చే అవకాశం లేదు. నీకు కలిగి ఉన్నది ఏదైనా అది వర్ధిల్లుతుంది. నీవు చేసే ప్రతి ప్రయత్నంలోనూ, నీవు చేసేటువంటి ప్రతి పనిలోనూ ఆయన సఫలతను కలగజేసేటువంటిది. కాబట్టి యథార్థత కలిగి ఉండడము ఎంతో ఆశీర్వాదం. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆయన ఆశీర్వాదాన్ని కలగజేసేటువంటిది. 100 రోజులు ఉపవాసం ఉండి అన్నయ్య ప్రార్థించే రోజుల్లో మరి దేవుడు ఒక విషయాన్ని చూపించాడు. ఏంటంటే మరి ఒక వ్యక్తి బాగాలేకపోతే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రార్థన చేసినప్పుడు ఆయన వెంటనే బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఆయన దేవునికి కానుకీయాలని ఆయన 1,00,000 రూపాయలు కానుక తీయడానికి ఇచ్చాడన్న.
అయితే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమంటున్నాడంటే, అంత కానుక ఎందుకు ఇస్తున్నావు, అంత దేవునికి ఎందుకు ఇస్తున్నావు కానుక, అంత ఎందుకు ఇవ్వాలా అని ఆయన అన్నప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఆ 1,00,000 రూపాయల్లో నుండి ఒక 50,000 తీసేసి ఒక 50,000 ఇవ్వడానికి వచ్చాడంట. అయితే ఆ 50,000 కోసము అక్కడ కోతులు ఉన్నాయంట. ఆ కోతులు వచ్చి ఏం చేశాయంటే, ఈ 50,000 ఎక్కువ పోతున్నాయంట, 50,000 ఎక్కువ పోతున్నాయంట. అది చూసిన తర్వాత అన్నయ్య చాలా ఆశ్చర్యపోయారు. ఏంటిది, దీని గురించి ఏంటి అర్థం అంటే, నువ్వు దేవునికి ఇవ్వకపోతే నీ ఆస్తి ఎక్కడిపోద్ది, నీ ఆస్తి ఎక్కడికి పోద్ది, పరుల పాలైపోద్ది, నష్టమైపోద్ది, అన్యాయమైపోద్ది, అక్రమంగా దోచుకునేవారు ఉంటారు, అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతాం. దేవునికి చెందాల్సిన మహిమ దేవునికి చెందాలి. అటువంటి వారు ఉన్నారు మీ మధ్యలో. దేవునికి ఇయ్యలేక చేతులు బిగించుకునేవారు ఉన్నారు, దేవునికి ఇయ్యలేక దాచుకునేవారు ఉన్నారు, దేవునికి ఇయ్యలేక మరి మనసు ఇంటి ఇయ్యాలా, దేవునికి కానుక ఇంత దేవునికి ఇయ్యాలా. అన్నయ్య వాళ్ళకి ఏం తక్కువైంది, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, మన పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళకి మనకి ఇచ్చే కానుక అవసరమా? దేవుడు ప్రతిదాన్ని లెక్క చూస్తున్నాడు. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని దేవునికి ఇవ్వవలసిన భాగం ఇవ్వకపోతే అది ఏమైపోతుందంట, కోతులు ఎత్తుకోబోతున్నాయి. కోతులు ఎత్తుకోపోవడం అంటే దుష్టుడు దొంగిలించేస్తాడు. అది అపాయమే కానివ్వండి, కీడే కానివ్వండి, హాస్పిటల్కి వెళ్ళడమే కానివ్వండి, నష్టమే కానివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, దేవునికి చెందాల్సిన మహిమ. ఇందాక మనం స్తుతి ఆరాధనలో చదువుకున్న కీర్తనలో ఆయన ప్రభావాన్ని ఆయనకు చెల్లించండి, ఆయనకి ప్రభావాన్ని ఆరోపించండి. ఆయన చేసిన మేళ్లలో మనం ఇది కూడా కలవడానికి వీలే. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. యోగు చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ, ఆయన కలిగిన ఆస్తి చుట్టూ కంచెని దేవుడు ఎందుకు వేశాడంటే, ఆయన యథార్థవంతుడు. ఆయన యథార్థవంతుడు. మనలో మనం యథార్థత కలిగి ఉన్నామో మనలో మనం పరీక్షించుకుందాం. యథార్థంగా మరి సమయాన్ని కానివ్వండి దేవునికి ఇవ్వగలుగుతున్నామా, ఆస్తి కానివ్వండి దేవునికి ఇవ్వగలుగుతున్నామా, నీ బలమును దేవునికి ఇవ్వగలుగుతున్నామా? నీ బలము రోజంతా వెళ్ళి ఎక్కడో పని చేసుకుంటున్నావు, ఎక్కడో మరి సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నావు, నువ్వు బ్రతకడానికి నీ పిల్లల్ని పోషించుకుంటున్నావు, మరి ఎన్నో రకాలుగా ప్రయాణాలు చేసుకుంటున్నావు, బంధుమిత్రుల్ని వదిలిపెట్టట్లేదు, మరి ఇంకా ప్రతిదీ కూడా నువ్వు చేసుకుంటున్నావు. కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నావు, దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన సమయం ప్రార్థిస్తున్నావు, దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నావు. ఆస్తి ఒకటే కాదు, సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? సమయాన్ని మరి దేవునికి ఇవ్వకపోతే నువ్వు దొంగ అంటున్నాడు దేవుడు. ఇజ్రాయిల్ అడుగుతున్నారు, అయ్యా మేము ఏం దొంగతనం చేసాం, సమస్తం ఇస్తున్నాం కదా, నీకు ఏం దొంగతనం చేసాం, మమ్మల్ని ఎట్లా దొంగ అంటున్నావు నువ్వు అంటే, నా సమయాన్ని మీరు దొంగిలిస్తున్నారు, నాకు ఇవ్వాల్సిన సమయాన్ని మీరు దొంగిలిస్తున్నారు, నాకు ఇవ్వాల్సిన భాగాన్ని మీరు దొంగిలిస్తున్నారు, నాకు చెందాల్సిన మహిమను మీరు దొంగిలిస్తున్నారు. చూసారా, దేవుడు చేసిన మేళ్ళని దేవుడి సన్నిధిలో నిలబడి దేవునికి సాక్ష్యం ఇచ్చి ఆయన సన్నిధిలో ఆయనకు స్తుతి ఆరాధన చెల్లించాల్సిన సమయాన్ని సిగ్గుపడుతున్నాం, అవమానపరచబడుతున్నాం. నిలబడి దేవుడి సన్నిధిలో చెప్తేనే సాక్ష్యమా? బయట ఉన్నప్పుడు నలుగురికి చెప్తే సాక్ష్యం కాదా? నలుగురికి పంచుకుంటే సాక్ష్యం కాదా? ఆయన సన్నిధిలో ఆయనకి ప్రభావాన్ని ఆరోపించారు, స్తుతి ప్రభావం ఆరోపించారు. ఆయన తన ప్రజలకి బలమును అనుగ్రహించే దేవుడు అంట. నాకు బలం లేదు, శక్తి లేదు, ఆరోగ్యం లేదు అనుకుంటాం. కానీ ఆ కీర్తన భాగంలో దావీదు మహారాజు ఏమని రాశాడు, ఆయన తన ప్రజలకి బలమును కలిగజేసేటువంటి వాడు. బలం ఎక్కడుంది, ఆరోగ్యం ఎక్కడుంది? ఆయన సన్నిధిలో ఆరోగ్యం ఉంది, ఆయన సన్నిధిలో బలం ఉంది. యోగు భక్తుడు యథార్థవంతుడు, ఆయన కలిగిన సమస్తానికి ఆయన కంచెం వేశాడు. సాతాను వచ్చి దేవునితో మాట్లాడుతుంది, అయ్యా ఆయన కలిగిన ఆస్తి అంతా దొంగిలింది, ఆయన ఆస్తి అంతా నష్టమైపోయింది, ఒంటెలు ఒక దిక్కుపోయాయి, గాడిదలు ఒక దిక్కుపోయాయి, పిల్లలందరూ పోయారు, అందరూ చనిపోయారు. అయినా ఆయన నిన్ను దూషించట్లేదు. కారణం ఏంటో తెలుసా? ఆయన చుట్టూ నువ్వు కంచె వేశావు. అయితే ఇంకొక అనుమతి ఇచ్చాడు దేవుడు, ఆయన ప్రాణాన్ని మాత్రం ఉండకు, ఆయన శరీరాన్ని ఏమన్నా చేసుకో, ఆయన శరీరాన్ని ఏమన్నా చేసుకో, కానీ ప్రాణాన్ని మాత్రం ఉండడానికి లేదు. భయంకరమైన వ్యాధి, భయంకరమైనటువంటి అనారోగ్యమైన కలిగి ఆయన ఆస్తిపాస్తులు ఐశ్వర్యమే కాదు, ఆయన కన్ను పిల్లలే కాదు, ఆయనకు ఉన్నటువంటి ఆరోగ్యం, బలము, పేరు ప్రఖ్యాతి సమస్తాన్ని కూడా కోల్పోయాడు. ఆయన భార్య ఏమన్నదో చూడండి 2వ అధ్యాయము. ఆయన భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకలేదు. ఏమంటున్నావే? యథార్థతను విడిచిపెట్టు. యథార్థత విడిచిపెడితే ఏం జరుగుద్ది? అపజయం కలుగుద్ది. వెంటనే ఆ కంచె తొలగిపోద్ది, ఇక దుష్టుడికి అవకాశం దొరుకుద్ది. యథార్థతను విడిచిపెట్టు. కానీ ఆయన యథార్థతను విడిచిపెట్టలేదు. యథార్థవంతులు వర్ధిల్లుతారని వాక్యంలో రాయబడి ఉంది. ఆమె ఏమంటుందంటే, యథార్థతను విడిచిపెట్టాయా, ఇంకా ఎందుకు ఇంకా
దేవుని దూషించు. యథార్థతను విడిచిపెట్టామంటే దేవుని మనం దూషిస్తాం, నిందిస్తాం. యథార్థత లేనప్పుడు ఏం చేస్తాం? ఆయన చేసిన ప్రతి మేలును మర్చిపోతాం, ఆయన చేసిన ఉపకారాలను మర్చిపోతాం, ఆయన చేసినటువంటి ప్రతి మేలును మర్చిపోతాం. అందుకనే యథార్థతను విడిచిపెట్టి ఆయన దూషించు అంటున్నాడు. కానీ యోబైతే తన మాటలో కానీ తన ఆలోచనలో కానీ దేవునికి విరోధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భార్యను గద్దించాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడాడు. ఆమెకు కూడా తెలుసు దేవుని గురించి, ఆమెకు కూడా తెలుసు, ఆమె కూడా దేవుడిని స్తుతించేదే. కానీ పరిస్థితులను అంత భయంకరమైన పరిస్థితులను ఆమె కృంగిపోయింది, వేదన పడింది. ఇంత యథార్థంగా ఉన్నాం కదా, అయినా ఇటువంటి పరిస్థితులు మాకు ఎందుకు వచ్చాయి? కానీ యోబు భార్యను ఆయన హెచ్చరిస్తున్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడదు. మనం మేలే అనుభవించాలా, కీడు అనుభవించగలదా? మనం దిగంబరిగా వచ్చాం తల్లి గర్భంలో నుండి, దిగంబరిగానే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాం. ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నాం? యథార్థవంతుడైనటువంటి యోబు ఆయన భార్యను హెచ్చరించాడు. తిరిగి రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నాడు. యథార్థత అనేది అది మనకెంతో చాలా ప్రాముఖ్యమైనది. యథార్థమైనటువంటి వ్యక్తులను ఆయన దేశంలో నివసింపజేస్తాడు. అదేవిధంగా 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. కీర్తనలు 3వ కీర్తన, సామెతలు 3వ అధ్యాయం 22వ వచనం. భయపడవు, నీవు బలంగా సుఖంగా నిద్రించదవు. ఆకస్మికంగా భయం కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండడం. ఈసారి ఆయన తోడు ఎక్కడికి వెళ్తున్నా దేవుని తోడు మనకు ఉంటుంది. ఎక్కడికి వెళ్తున్నా ఆయన కాపుదల మనకు ఉంటుంది. ఏ మార్గంలో అయినా వెళ్ళు, అనారోగ్య మార్గంలో అయినా వెళ్ళు, కష్ట మార్గమైనా వెళ్ళు, ఒంటరిగా అయినా వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా కానీ కొన్నిసార్లు దేవుని బిడ్డలకైనా కానీ కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి, అనారోగ్యాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. అటువంటి పరిస్థితులలో యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటున్నాడు. ఇంకా మనకి ఏం కావాలి చెప్పండి? ఆస్తి లేకపోయినా, ఐశ్వర్యం లేకపోయినా, పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, మనుషులు మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండడం. 3వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు సెలవించినట్టుగా యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటానంటున్నాడు. యథార్థవంతులను ఆయన ఏ విధంగా బలపరిచాడు, యథార్థవంతులను ఆయన ఏ విధంగా కాపాడాడు అనేది మరి ఇంకా భక్తుల జీవితాల్లో మనం గమనించినట్లయితే రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయం చూడండి. మొదటి 3 వచనాల్లో రాయబడి ఉన్న రీతిగా మరణకరమైన రోగము కలుగగా యథార్థవంతుడనైనా దేవుతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి చూడండి ఏ విధంగా నా భక్తి జీవితం ఉంది. మరణకరమైన రోగం ఆయన కలిగింది. అయితే మరి ఆయన దేవుని తట్టు గోడ తట్టు తిరిగి ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని ఏ విధంగా నడుచుకున్నాను, నీ దృష్టికి అనుకూలంగా ఆ సమస్తాన్ని నేను ఏ విధంగా జరిగించానో కృపతో జ్ఞాపకం చేసుకో. భక్తుడు ఎంత ధైర్యంగా రాజు, యూదా రాజు హిజ్కియా ఏ విధంగా చెబుతున్నాడు? యథార్థవంతుడనై నేను నీకు అనుకూలమైనటువంటి విధంగా నేను ఏ విధంగా జీవించాను, ఏ విధంగా పరిపాలిస్తున్నాను, ఏ విధంగా ప్రజలను పరిపాలిస్తున్నాను. మరి ఆయన మరణకరమైన వ్యాధి కలిగినప్పుడు, మరణించాల్సినటువంటి పరిస్థితుల్లో తను చనిపోతాం, మీ ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రవక్త అయిన యెషయా ద్వారా అని పలకబడినప్పుడు హిజ్కియా గోడ తట్టు తిరిగి నీళ్లు విడిచిచ్చు కానీ యథార్థంగా ఏ విధంగా ఉన్నాడు? యథార్థతను అనుసరించి నడిచినట్లయితే మనము కూడా దేవుని దగ్గర అంత ధైర్యంగా మరి ప్రార్థించవచ్చు, అంత ధైర్యంగా దేవుని యొక్క మనము మరి మాట్లాడవచ్చు. నేను యథార్థవంతుడనై ఏ విధంగా నేను సేవించాను, యథార్థవంతుడనై నేను ఏ విధంగా నీ కొరకు ప్రయాసపడ్డాను, ఏ విధంగా అనేకుల కొరకు విజ్ఞాపన చేశాను, నాలో ఉన్న యథార్థతను నేను చూడలేదా ప్రభు? యథార్థంగా నేను వెంబడించాను కదా, ఆ ధైర్యం మనకుందా? ఆ ధైర్యం మనకుందా? యథార్థత కలిగి మనం జీవించుచున్నామా? యథార్థవంతుడై హిజ్కియా మరి దేవుని తట్టు తిరిగి
ఆయన ప్రార్థించుచు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు ఆయన మరి ఆ మరణకరమైన రోగం నుండి ఆయన తప్పించి కాపాడాడు. అంత మాత్రమే కాదు, శత్రు దేశం వచ్చి ఆయన మీద మరి పడినప్పుడు మరి ప్రజలందరూ కూడా మరి బలహీనులైపోయి కృంగిపోయిన సమయంలో దేవుడు ఆయనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. 18వ అధ్యాయము 13వ వచనం చదవండి. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అష్షూరు రాజైన సెనహెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా దూతలను పంపి నా వలన నా యుద్ధ నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించను. ఎందుకు వచ్చావు నా మీద, నా మీద నా దేశం మీదకి నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఏది కావాలంటే నేను అది ఇస్తా అన్నప్పుడు ఆయన మరి కొంచెం బంగారము ఎక్కడి నుంచి తీశాడు? బంగారం దేవాలయంలో ఉన్నటువంటి బంగారం. కానీ ఎంత ఆయనకు చాదరైతే అంత బంగారాన్ని ఇచ్చినట్టుగా కింద చదవమ్మా. హిజ్కియా యెహోవా మందిరము రాజనగర్ నందున్న కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయము తలుపులకున్న బంగారమును స్తంభములకున్న బంగారమును ఇచ్చి అష్షూరు రాజునికి ఇచ్చాడు. చూసారా? ఆ మీద శత్రుత్వం మానుకో, నీకు ఎంత కావాలో చెప్పు, అంత నేను ఇస్తాను అన్నా. కానీ తీసుకున్నంత తీసుకున్నాడు. శత్రువు రాజైనటువంటి మరి సెనహెరీబు, అష్షూరు రాజైనటువంటి సెనహెరీబు అంతా తీసుకున్నాడు. కానీ దాన్ని మానలేదు. దాన్ని మానకపోతే దేవుని సన్నిధిలో ఆయన మరి యథార్థ హృదయుడై దేవునికి మొరపెట్టుకున్నాడు. చూడండి, అదే 18వ అధ్యాయము 29వ వచనం. హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి వెనుకలు వెనుక శక్తి వారికి చాలదు అని శత్రురాజు అయినటువంటి సెనహెరీబు చెప్తున్నాడు. ఇజ్రాయేలుకి యూదులకు ఏమని చెప్తున్నాడంటే, శత్రురాజు వస్తున్నాడు, ఆయన బలమైనటువంటి రాజు, ఆయన చేతిలో నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. మీకు హిజ్కియా చెప్పే మాటలు వినకండి, హిజ్కియా చెప్పేటువంటి మాటలను మీరు మోసపోకండి. అనేకులు చనిపోతారు, అనేకులు మరి మా దేశానికి బానిసలుగా వచ్చేస్తారు. హిజ్కియా నమ్ముకున్నటువంటి దేవుడు ఏమాత్రపు దేవుడు? మా దేవుళ్ళ కంటే గొప్ప దేవుడా? ఎన్నెన్నో రకాలుగా మరి సెనహెరీబు మరి వాళ్ళని బలహీనపరుస్తున్న సమయంలో దేవుని సన్నిధిలో హిజ్కియా మరి ప్రార్థించుచు మరి 19వ అధ్యాయము 35వ వచనం చూడండి. దేవుని సన్నిధిలో ఆయన మొరపెట్టుకొని ఆ రాత్రి బయలుదేరి వచ్చి 1,80,000 మందిని సంతము చేశారు. యేసయ్య పరిశుద్ధ నామమున పక్కన ఉన్నారు. యుద్ధం ఎవరు చేశారు? యెహోవా యుద్ధం చేశారు. ఆయన దూతను పంపించి 1,85,000 మందిని సంహరించాడు. మరి అష్షూరు రాజైన సెనహెరీబు ఏమంటున్నాడు? వారి దేవుడు గొప్పవాడా? వారి దేవుడు గొప్పవాడని హిజ్కియా మోసగిస్తున్నాడు. మీరు నా మాటలు విని మాకు లొంగిపోండి, మాకు బానిసలుగా వచ్చేయండి, మాకు పన్ను కట్టండి అన్నా. కానీ హిజ్కియా దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించారు. అదే 19వ అధ్యాయము 13వ వచనం చూడండి. దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇక్కడి ప్రార్థన చేసెను. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. ఈ విధంగా ప్రార్థిస్తా ఉన్నాడు. సకల రాజ్యములకు ఆయన దేవుడై ఉన్నాడు. ప్రార్థించినప్పుడు ఆకాశం నుండి దూతను పంపించి మరి అష్షూరీయులను 1,85,000 మందిని సంహరించినట్టుగా మనం చేస్తున్నాం. దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉన్నప్పుడు మన పక్షంగా ఆయన యుద్ధం చేసేటువంటి దేవుడు. మన శత్రువులు ఎవరైనా కానివ్వండి, మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైనా కానీ ఆయన మరి మధ్యలకుండా మరి హాని చేసేటువంటి దేవుడు, వాటి నుండి మనం తప్పించేటువంటి దేవుడు
యథార్థతను విడవకుందువా. మనుషులు మనల్ని అనుకుంటారు, ఇంతకాలం దేవుడిని వెంబడిస్తున్నావు కదా, ఇంతకాలం దేవుడిని సేవిస్తున్నావు కదా, ఇంతకాలం దేవుడు దేవుడు అనుకొని అందరినీ వదిలేసి వెళ్ళావు కదా, దేవుడు నీకు ఏం చేశాడు, దేవుడు నీకు అన్యాయం చేశాడు కదా, ఈ రోజున దేవుడు నీకు నష్టం కలిగజేశాడు కదా అని మనుషులు మనల్ని బలహీనపరచవచ్చు. యోగు భార్య మాట్లాడినట్లుగా మళ్ళీ కృగదీయవచ్చు. ఇంకా నువ్వు ఆ దేవుడిని వదిలేసి వచ్చాయి, ఇంకా యథార్థతను విడిచిపెట్టి వచ్చేసాయి. నీకేమైనా ఆరోగ్యం కలిగిందా, నెమ్మది కలిగిందా, కుటుంబంలో నీ పిల్లలకి నీకు నష్టం కలుగుతుంది కదా, దేవుడు దేవుడు అని పోయావు కదా, నీకేం మేలు కలిగింది అని ప్రజలు మనం అడగచ్చు. కానీ యోగు వలె మనం అనగలవా? యోగు వలె మరి మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకండి. నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు నాకు ఒక దినమున తిరిగి మళ్ళీ ఆయన ఎవరెత్తగలడు, ఆయన నాకు నేను గొప్ప కార్యాలు చేయగలడు, పోయిన నష్టమంతా కూడా తిరిగి సమకూర్చగలడు ఆయన అని మనము దేవుని సన్నిధిలో హిజ్కియా వలె యథార్థ హృదయం గలవారమై దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు మన పక్షంగా ఆయన యుద్ధము చేసి మన చేతికి ఏమాత్రం మట్టి తగలకుండా ఆయన యుద్ధము చేసి మరి గొప్ప విజయాన్ని ఆయన మనకు కలగజేసేటువంటి దేవుడు. కాబట్టి యథార్థతను మనం కలిగి ఉండాలి. యథార్థవంతులు వర్ధిల్లుతారు ఆయన సెలవిచ్చాడు. కాబట్టి దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం మహిమపరచాలి. యోసేపుని అందరూ కూడా ధృవీకరించారు. అసలు ఆయన చంపేయాలనుకున్నాను, కానీ యోసేపు దేవుడు తోడై ఉన్నందున అతను చేయలేదంతా కూడా సఫలపరచబడింది. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకు తోడుగా ఉన్నాడు? ఇందాక ఏం చదివాం? యథార్థవంతులకు ఆయన తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు తోడై ఉన్నాడు. అన్నలు గుట్టలో పడేశాడు, ఒక అన్నని చంపేశాడు. మరి ఒక రాజుగారి మరి భార్య ఆయనని నిందించి ఆయన మీద మరి నిందను మోపి చెడ్డమాటలాడి చెరసాల్లో వేసినప్పుడు ఆయన దేవుడిని విడిచిపెట్టాడు. ఆ చెరసాల్లో కూడా దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. యథార్థత మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనకి తోడుగా ఉండేవాడు. యథార్థత కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని బదిలీ చేసేటువంటి వాడు. యథార్థత కలిగి ఉన్నప్పుడు దేశంలో మనం ధైర్యంగా నిలబడగలుగుతాం, నివసించగలుగుతాం. కాబట్టి యథార్థతను మనం విడిచిపెట్టడానికి వీల్లేదు. చూడండి, కీర్తనల గ్రంథం 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసేదారు. యథార్థవంతులు మీరందరూ ఇప్పుడు దేవుని సన్నిధిలోకి ఎందుకు వచ్చారు? యథార్థత కలిగి ఉన్నందున పరిశుద్ధ దేవుని ఆరాధించారు, దేవుని మహిమపరిచారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకున్నారు. ఆయన దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేసుకుంటారు. కాబట్టి మనం నీతిని న్యాయమును అనుసరించచ్చు, యథార్థతను మనం కలిగి ఉన్నప్పుడు దేశమందు నివసించు దేవుని మనం ఆరాధించగలం. ఒకవేళ మనం యథార్థతను అనుసరించిన ఎన్ని సంవత్సరాలైనా మరి దేవుని బిడగానే ఉంటుంది, దేవుని బిడగా కొనసాగుతూనే ఉంటాం. కానీ మనలో యథార్థత లేకపోతే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే 3వ వచనం చూడండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందు ఉన్నది, ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? పునాదులు పాడైపోతే ఇల్లు నిలబడుతుందా? పునాదులు కొట్టుకుపోతే ఇల్లు ఉంటుందా? బండ మీద వేయబడినటువంటి బండ మీద వేయబడిన ఇల్లు నిలబడుతుంది. పునాదులే పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? ఏదైనా కిటికీలు ఊడిపోతే, పైకప్పు ఊడిపోతే, లేదంటే ఏదన్నా మరి ఇటుకలు అటు ఇటు ఏదైనా మరి కూలిపోయినప్పుడు ఏదన్నా ఇతరులు ఉండి ఇంకా సహాయం చేయగలుగుతారు. పూర్తిగా పునాదులే పోతే ఎవరు ఏం చేయగలుగుతారు చెప్పండి? పునాదులు పాడైపోతే అంటే నీలో పడ్డటువంటి గింజ, నీలో పడ్డటువంటి బీజం పరిశుద్ధమైన బీజం కాకపోతే, నీలో ఉన్నటువంటి యథార్థత పరిశుద్ధమైనది కాకపోతే, నీలో ఉన్న భక్తి యథార్థమైనది కాకపోతే ఈ పునాదులతో సహా నువ్వు అవి కొట్టుకొని పోతావు. నీతిమంతులు ఎవరేం చేయలేరు. నోవాహు దినముల్లో మరి జలప్రళయం వచ్చినప్పుడు అయ్యా తలుపుది అని గేలి చేసినటువంటి వారందరూ వచ్చిన దేవుడే తలుపుని మిగిలించాడు, దేవుడే మూసేశాడు. ఎవరు ఏం చేయలేరు. బుద్ధి లేని కన్యకలు నూనెని కొనుక్కొని వచ్చి అయ్యా తలుపుది మేము వచ్చాము అంటే ఆయన ఏమంటున్నారు? మీరెవరో పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? అవకాశం లేదు. ఇప్పుడు బదిలాడుతున్నాం, అయ్యా ప్రార్థనకి రా, అయ్యా దేవుడిని నమ్ముకో, అయ్యా దేవుడు గొప్పవాడు, ఆయన నీతిమంతుడయ్యా రండి, మోక్షరాజ్యం ఇచ్చే దేవుడు, ఆయన నమ్ముకుంటే మోక్షం దొరుకుతుంది, పరలోక రాజ్యం దొరుకుతుంది, రండి అంటే కూడా రాకపోతే కానీ ఆ దినములు వచ్చి తలుపు కొడితే మీరెవరో నేను పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలుగుతారు? ఏమీ చేయలేదు.
వారి యొక్క నిర్లక్ష్యత, వారి యొక్క అక్రమం, వారి యొక్క మోసము, ఈ లోకంలోనే వారు ఏది చేసినా కానీ ఈ లోకంలోనే కానీ మరి ఆ పునాదులు సహా దేవుడు తీసివేస్తే వాడి ఇల్లు కూలిపోతుంది, వాడు నిత్య అగ్నికి వారసుడు అయిపోతాడు. కాబట్టి ఆయన ఆకాశం నుండి ఏం చేస్తాడంట, నరులను కన్నులారా చూస్తా ఉన్నాడు. నరులను కన్నులారా చూస్తా ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్ళా ఎవరు నన్ను చూస్తున్నారులే, ఏ తప్పిదం చేస్తే నన్ను ఎవరు చూస్తున్నారులే, ఏ మోసం చేస్తే ఎవరు లేరు కదా, నేను ఒక్కడే ఉన్నా కదా అనుకుంటే ఎవరు మరి మోసపోయేది ఎవరు? దేవుడు ఏమంటున్నాడు, ఈ నరులను ఆయన కన్నులారా చూస్తా ఉన్నాడు. మోసపోకండి, దేవుడు విక్రించబడ్డాడు. మరి మనం ఏది విత్తితే అదే కోస్తాం కదా, ఏది విత్తితే అదే కోస్తాం. పల్లి గింజ నాటితే పల్లి చెట్టే వస్తుంది, శనగ విత్తనం నాటితే శనగ చెట్టే వస్తుంది. కానీ మరి ఒకటి నాటితే ఇంకొకటి రాదు. కాబట్టి ఆయన నరులను పరిశీలించి ఆయన గమనించి చూస్తూ ఉన్నాడు. ఆదివారం వచ్చింది, పరిశుద్ధ దినం వచ్చింది, ఈ బిడ్డ ఎటు వెళ్తుంది? వ్యవసాయం కూలి పనికి వెళ్తుందా? ఈ బిడ్డ మరి ఇంకేమేమో పనులు ఉంటాయి కదా, ఆ పనులకు వెళ్తుందా? నరులను పరిశీలించి చూస్తూ ఉన్నాడు. కాబట్టి భయమును భక్తి కలిగి మనం జీవించాం. దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడం అంటే ఏంటో అనుకుంటాం. ఆయన సన్నిధికి రావడం, రక్షణ పొందాము, మారుమనసు పొందాము, బాప్తిస్మం పొందాము, దేవుని సన్నిధికి వస్తున్నాము, అదే దేవుని యందు భయభక్తులేమో అనుకుంటున్నాం. కానీ సామెతలు 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో మనం గ్రహించాలి అంటే అక్కడ చక్కగా రాయబడింది. 2వ అధ్యాయం మొదటి నుండి చదవండి. నా కుమారుడా, నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొని ఎడలా జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడలా తెలివికై మొరపెట్టిన ఎడలా వివేచనకై మనము చేసిన ఎడలా వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడలా దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికినట్లయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ఎట్టిది అంటే నువ్వు తెలివి కలిగి ఉండాలా, జ్ఞానం కలిగి ఉండాలా, వివేచన కలిగి ఉండాలి, ఆలోచన కలిగి ఉండాలా. ఇవన్నీ కలిగి ఉండాలంటే దేవుని ఆజ్ఞలను నీవు దాచిపెట్టుకోవాలి. దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టడలను నీవు దాచిపెట్టుకోవాలి, అనుసరించాలి. దాచిపెట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞ ఏమై ఉంది, ఏ పని చేసినా కానీ దేవుని దృష్టికి అనుకూలమైన, దేవుని దృష్టికి యోగ్యమైన, ఈ పని ప్రారంభిస్తున్నా, ఈ పని చేస్తున్నా, ఈ పని ఒప్పుకుంటున్నా, ఇది చేయడం దేవుని చిత్తమైన. దేవుని ఆజ్ఞలను, ఆయన కట్టలను అనుసరించినప్పుడు నీకు జ్ఞానంకై మొరపెట్టుకో, తెలివికై మరి మొరపెట్టుకో, వెండిని వెలిగినట్టు దాన్ని వెతుకు. దాచబడిన ధనం ఎక్కడో మరి బట్టలో చుట్టి ఆ చీరలలో, కిచెన్లలో, డబ్బాలలో, బియ్యపు డబ్బాలలో, పప్పు డబ్బాలలో దాచిపెట్టుకుంటాం. దాన్ని వెతికినట్లు వెతుకు. ఆ విధంగా ఆశతో నువ్వు వెతుకు దేవుని సన్నిధిలో. అప్పుడు నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు, తెలివిని పొందుకుంటావు, వివేచన కలిగి ఉంటావు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎటుదో నువ్వు గ్రహిస్తావు. కాబట్టి దేవుని యందు భయభక్తులు ఏది చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా అని మనం చెబితే సరిపోదు. ఆయన ఆజ్ఞలు అనుసరించాలి, ఆయన కట్టడాన్ని అనుసరించాలి, ఆయన సెలవిచ్చిన రీతిగా మనం జీవించాలి. ఏంటి ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడాలు ఏమై ఉన్నాయి? ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మనము సేవించాలి. నీకు వల్ల నీ పొరుగు వాటిని పూజించాలి. అది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు కనుక వీటన్నింటినీ మనం అనుసరించి జీవించినప్పుడు మనం వర్ధిల్లుతాము, దేశంలో నివసిస్తాము, ఆయన మనకు తోడుగా ఉంటాయి. అటువంటి గొప్ప కృప ప్రభువు యేసుక్రీస్తు ప్రభు మనందరికీ అనుగ్రహించున్నాడు.